ఆ అనుమానం కాళ్ళు చేతులు వచ్చి ఇంతవరకు వచ్చి బాబు, తమ్ముడికి పెళ్లి అయిపోయింది. అది చాలా సంతోషం. తమ్ముడిని ఈ అమ్మాయిని టంగుటూరు సంతలో చూసి అవును బాబు, ఆ ఈడు, ఆ జోడు, ఆ ఉద్దిక గలగలమంటూ వాళ్ళిద్దరూ ఆ సంతలో తిరుగుతుంటే చూసే వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీద. బాబు అలా అయిపోతున్నారు. అయినా ఇందులో తప్పే ఉంది. ఈ కాలం పిల్లలంతా ముందుగా ప్రేమించే కదా పెళ్లి చేసుకుంటున్నారు. నేను ఆ రోజునే అనుకున్నా, చిలకా గోరింకల్లా ఇద్దరు బాగున్నారు, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అలాగే అయింది. అది ఆనందం. కాఫీ తీసుకోండి. తమ్ముణ్ణి ప్రేమించాం, అన్నని పెళ్లి చేసుకున్నాం, వాడికి మనసిచ్చావు, నా చేత మాంగళ్యం కట్టించుకున్నావు, వాడి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు, నా కన్నీళ్లతో వాళ్ళని ప్రయత్నిస్తున్నావు. ఎందుకు ఈ నాటకం? ఏమండి, మీరనుకున్నదంతా ఏమీ లేదు. జరిగిందంతా కావాలని చేసింది కాదు, అనుకోకుండానే జరిగిపోయింది. ఏది అనుకోకుండా జరిగింది? సంతలో మీ సరసల్లాపాలు, ప్రేమానుబంధాలతో పెరవేచుకు తిరగటాలు, మనసించి పుచ్చుకోవటాలు, ఇవన్నీ అనుకోకుండా జరిగిందేరా? మేమిద్దరం ఒక తల్లి బిడ్డలమని తెలుసు కూడా ఈ పెళ్లి ఒప్పుకోవటం అనుకోకుండా జరిగిందేరా? ఆడుదిగా అన్నదమ్ముల మధ్య అగాధం కల్పించాం, కోడలిగా మా గుండెల్లో కుంపట్లు రగిలించాం, పచ్చడి మా కాపురంలో చిచ్చు పెట్టాం. ఈనాటికి మనసులో వాడి కోసం పరితపిస్తూ నాతో మనుగడ జరిపించాలని చూస్తున్నాం. నా మాంగళ్య సాక్షిగా. ఖాతకి నీకింక మాంగళ్యం కూడా. దాన్ని ఎందుకు అవమానిస్తావు? నన్ను ఎందుకు అవహేళన చేస్తావు? అన్నయ్య, ఏమిట్రా ఇది? ఏం జరిగిందిరా? అమ్మా, ఇన్నాళ్ళు కన్న తల్లిని నీకు కూడా తెలియకుండా నా కడుపులో దాచుకున్న అగ్ని పర్వతం ఈనాడు బతులైపోయిందమ్మా. నా జీవితమే సర్వనాశనమైపోయిందమ్మా, సర్వనాశనమైందమ్మా. దీనికి కారణం ఎవరో కాదమ్మా, వీళ్ళేనమ్మా, కట్టుకున్న భార్య, నా తోడబుట్టిన తమ్ముడునమ్మా. నాకు పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారమ్మా. అమ్మా, ఎక్కడికి రా బయలుదేరా? ఎక్కడికి లేదమ్మా. చంద్ర, అదేమిట్రా, పెద్దవాడేదో అనుమానపడ్డాడు, అబద్ధం చేసుకున్నాడు, అంత మాత్రానికి ఇల్లు వాకిలి అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు? నీ అంతరాత్మకు తెలియదట్రా నువ్వు ఏ పాపం ఎరుగు అని? తెలుసునమ్మా, భగవంతుడికి కూడా తెలుసు. కానీ ఈ రగులుకున్న అనుమానాన్ని ఎవరు హత్తుతారు? అన్నయ్య హృదయంలో ఏర్పడ్డ గాయాన్ని ఎవరు మంటుతారు? భగవంతుడు అడ్డుపడి ఆపదలు నాపే కాలం కాదు కదమ్మా. కాదు నాయన, భగవంతుడిని మనమే నమ్మడం లేదు. అలాగని అన్నయ్య ఎదట ఉంటూ అనుక్షణం ఆ గాయాన్ని కెలకమంటావా? కళ్ళెదుట ఈ కళదప్పిన కాపురాన్ని చూస్తూ కుమిలిపమంటావా? వద్దమ్మా, వద్దు. నేను ఇక్కడ ఉంటాం కన్నా వెళ్ళడమే మంచిది. నేనే ఈ కాపురాన్ని కరిస్తాను. ఎందుకురా అంత మాట అంటావు? వాడు మాత్రం నిన్ను వదులుకుంటాడా?
నువ్వంటే వారికి పంచ ప్రాణాలే నీకు తెలియదా నాయన? ఏదో వచ్చి పడింది, కాలం ఇలాగే ఉంటుందా? నిజం రుజువు కాకపోతుందా నాయన? అలాగే అయితే అంతకన్నా నేను కోరుకునేది ఇంకేముందమ్మా. కానీ ఇక్కడే ఉంటూ అన్నయ్యతో ఎడముఖం పెడముఖంగా ఉండలేనమ్మా. నా గుండె తరుక్కుపోతుంది. అందుకని కొన్నాళ్ల పాటు మెడ్రాస్లో ఉండొస్తానమ్మా. ఈ పెద్ద కాలంలో మీరిద్దరూ దూరం అయితే నేనేం కావాలి? ఎలా బ్రతకాలి? ఎవరి కోసం ఈ మొండి ప్రాణాన్ని మోయాలి? సరేనాయన, నేను పోతాను. అమ్మా అలా అనకమ్మా, నా మాట విని 4 రోజుల్లో వచ్చేస్తానమ్మా. ఇంతలోకి అన్నయ్య వదిన సర్దుకుంటాను. ఆ ఆశతోనే ఆ ఉద్దేశంతో నేను వెళుతున్నానమ్మా. అమ్మా సరేనమ్మా. అమ్మా సరేనాయన, వెళ్ళొస్తాను. బాయ్. అమ్మా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. సమయం వచ్చింది, చక్క వచ్చాం. వీరే గడ్డుకుంటా ఈనాందారు 2.5 లకారాలకి తక్కువ ఉండదు ఆస్తి. వీరికే మన అమ్మాయిని, వీరి అబ్బాయికే మన అమ్మాయిని అడిగింది. మంచి కాఫీ పుచ్చుకోండి. కాఫీ అమ్మా, మన అమ్మాయేనా? అవునన్నయ్య. చిన్నయ్య, అమ్మాయికి ఏమిటి జబ్బు? డబ్బు కాదు, నువ్వురుకో. తలుసు మాత్రమే వచ్చింది, మరి డాక్టర్ రాలేదే? ఆ అమ్మాయి నర్స్ పని చేస్తుంది. ఆహా ఆహా, చేయని చేయని. అయితే ఇంకే అబ్బాయికి జబ్బు చేసినా ఏం పర్వాలేదు. ఏడ్చినట్టు. అమ్మా, నువ్వు వెళ్ళి ఒక మాట ఆ అమ్మాయిని కనుకోరా. మాలతి, మాలతి. ఏం లేదమ్మా, రాత్రి చెప్పాని వాళ్ళు వచ్చారు. అదేనమ్మా, నిన్ను చూడ్డానికి. అమ్మా అమ్మ అంటూ ఆ పాత పాటే పాడబోతావా? తెలిసి నువ్వెందుకమ్మా ఇంత మొండి పట్టు పడుకున్నావు? చావలేక, నిన్నిలా చూస్తూ బ్రతకలేక. అమ్మా మాలతి, నువ్వేమంటావో నాకు తెలుసు. ఏమైనా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టమ్మా. అమ్మా, నన్ను ఎందుకింత చిత్రవధ చేస్తావు? అవును, నా చిత్రవద నీకే అర్థమవుతుంది. నువ్వు పుట్టకుండా ఉంటే అసలు బాధే లేదు. పుట్టి చచ్చుంటే ఇంత బాధ ఉండేది కాదు. కానీ బ్రతికి పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నా కళ్ళెదురు లేకపోతే అమ్మా, అమ్మా. ఇంకా నీకు ఇలాంటి బాధ ఏమీ ఉండదు. నీ ఇష్టమే జరగని. నా బంగారు తల్లి. అమ్మాయి నా మాట కాదంటుందా? ఒప్పుకుంది. ఇంకా ఏ అభ్యంతరం లేదు. నువ్వన్నట్టుగానే పెళ్లి ఈ నెలలోనే జరిపించేద్దాం. అన్ని ఏర్పాట్లు కాని. శుభం. వస్తా. లేవయ్యా. కుదరలే మగా ముందు నీ చెవులు కుదరాలి. నీ నచ్చో. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు. మరి మాలతి ఒప్పుకుంది నాయనా. నువ్వు చెప్పిన మీదట దాని మనసు మారిందో ఏమో. ఒప్పుకుంది. రా నాయనా లోపలకు. చూడు నాయనా,
నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. ఇంకా ఈ ఇంటికి మగ దిక్కెవరున్నారు చెప్పు. అలాగే